భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి. ఇవాళ గరుడ ధ్వజపట లేఖనం, ఆవిష్కరణ, గరుడాదివాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఇక రేపు అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, 16న యాగశాల పూజ, చతుర్థ స్థానార్చన, ఎదుర్కొలు, ఇక 17న శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం, 18న మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. 23తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీరాముని కళ్యాణి బ్రహ్మోత్సవాలపై ఆలయ స్థానార్చులతో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. కళ్యాణం అనగానే గుర్తుకొచ్చింది శ్రీరాముల కళ్యాణం జరుగుతుందట. భద్రాచలంలో కనువిందుగా కళ్యాణ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే హోలీ పౌర్ణమి రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. ఆ రోజు నుంచి కూడా స్వామివారి ఏదైతే పశువు కొట్టు కార్యక్రమం మొదలుకొని ఏదైతే ముత్యాల తలంబ్రాలు కలపడం కాడి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా మొదలవుతాయి. తర్వాత ఉగాది నుంచి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి, భద్రాచలంలో కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు స్థానాచార్యులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, అసలు మనకి పౌర్ణమి ఏదైతే మన హోలీ పౌర్ణమి నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ రోజు నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, చివరి రోజు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? హోలీ పూర్ణిమ నాడు ఆగమ శాస్త్రం ప్రకారం వసంతోత్సవం, డోలోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజు నుంచి, అంటే ఆ రోజు సీతారాముల కళ్యాణం జరిగినటువంటి రోజుగా చెప్తారు. మనకు రామాయణం ప్రకారం సీతారాముల కళ్యాణం జరిగింది హోలీ పూర్ణిమ నాడు, పాల్గొన పూర్ణిమ కనుక ఆ రోజు సీతారాములకి సంబంధించిన పెళ్లి కొడుకు చేయడం అనేటువంటి ఒక వేడుకను ఈ భద్రాచలంలో జరపడం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో భాగంగానే పసుపు కొమ్ములు దంచడం, శ్రీరామనవమి నాడు ఉపయోగించేటువంటి తలంబరాలను కలిపేటువంటి కార్యక్రమం ఆ రోజు ప్రారంభిస్తారు. ఎందుకంటే అధిక సంఖ్యలో మనకు భక్తులకి అందరికీ కూడా తలంబరాలు అందాలి అని అందరూ ఆ తలంబరాల కోసమని ఎదురు చూస్తుంటారు. సీతారాములకు ఉపయోగించినటువంటి తలంబరాల కోసం అందరూ ఎదురు చూస్తారు. అంతమందికి ఆ తలంబరాలు అందించాలి అని అంటే ఆ తలంబరాలని కలుపుకోవడానికి సుమారుగా 200 క్వింటాళ్ల తలంబరాలు కలపడం అనేటువంటిది ఉంటుంది. అందుకని ఆ రోజు నుంచి ప్రారంభించి ఈ పెళ్లి పనులన్నీ, కళ్యాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైదిక కార్యక్రమాలు కావచ్చు. ఉగాది నుండి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు వసంత పక్షోత్సవాలుగా ఈ ఉత్సవాలను చేస్తారు. ఉగాది నాడు నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులను వసంత నవరాత్రులు అంటారు ధర్మశాస్త్రంలో. అంటే ఈ వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ చేయడం, రాముడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రధానం. దానికోసమని ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి 9 రోజులు వసంత నవరాత్రి కార్యక్రమాలు దీంట్లో కలిసిపోయి ఉంటాయి. తర్వాత సప్తమి నుండి మనకు ధ్వజారోహణం జరుగుతుందన్నమాట. అంటే అది ఇప్పుడు 15వ తారీఖున ప్రారంభం అవుతుంది. ఆ 15వ తారీఖు ధ్వజారోహణం, ఆ ధ్వజారోహణంతో పాటు అగ్ని ప్రతిష్ఠ, ఇవన్నీ కూడా 9 రోజుల పాటు, అంటే అవి నవాన్నిక బ్రహ్మోత్సవాలు. అంటే ఇవి రెండు కలిపి వసంత పక్షోత్సవాలుగా భద్రాచలంలో నిర్వహిస్తారు. రేపు గరుడ ధ్వజ లేఖనం చేసి రేపు గరుడ ధ్వజాధివాసం చేస్తారు. ఎల్లుండి 15వ తారీఖున సప్తమి నాడు ఆ ధ్వజారోహణం ఇవన్నీ కూడా చేస్తారు అన్నమాట. అంటే ఇలాగా జరిగేటువంటి ఉత్సవాల్లో కళ్యాణం అలాగే పట్టాభిషేకం, ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి ఉత్సవాలు. కళ్యాణోత్సవం అనేటువంటిది అందరికీ తెలుసు. శ్రీరామనవమి నాడు అసలు భద్రాచలంలో శ్రీరామనవమి రాముడు అవతరించినటువంటి రోజు అయితే ఆ రోజు కళ్యాణం చేసేటువంటి ఒక పద్ధతి, ఒక విధానం అనేటువంటిది భద్రాచలంలో ఒక విశేషం. కళ్యాణం అనగానే మనకు గుర్తు వచ్చేది అక్షంతలు పసుపు కలర్ లో పచ్చని ఆకారంలో ఉంటాయి. కానీ భద్రాచలంలో చూసుకుంటే మాత్రం ఎరుపు రంగులో దర్శనం ఇస్తాయి. దీనికి గల అసలు ప్రత్యేకత ఏమంటారు? అది శాస్త్రంలో ఏం చెప్పారు అని అంటే, తలంబరాలు అంటే తెల్ల తలంబరాలు, తెల్లక్షతలే కలపడం అనేటువంటిది, ఒక తెల్లక్షతలు వేయడమే పద్ధతి. కానీ అది ఏం చేశారంటే ఆ తెలుపు అనేటువంటి దానికంటే పసుపు అయితే మంగళకరంగా ఉంటుంది అనేటువంటి భావనతోటి అందరూ, ముఖ్యంగా ఈ తలంబరాలు పోసుకునేటువంటి ఆచారం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, అన్ని చోట్లలో లేదు. దేశం మొత్తం మీద ఈ తలంబరాలు పోసుకునేటువంటి ఆచారం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోనే మన వాళ్లకు ఉండేటువంటి గొప్ప ఆచారం. అటువంటి ఆచారంలో వాళ్ళు ఏం చేశారంటే పసుపు కలిపి, పసుపు అక్షతలను శిరస్సును ధరించేటువంటి, తలంబరాలుగా ధరించేటువంటి ఆచారం మనకున్నది. భద్రాచలంలో కూడా ప్రతిరోజు చేసేటువంటి కళ్యాణంలో అదే పద్ధతిలోనే చేస్తారు. కానీ మనకు శ్రీరామనవమి నాడు అక్షతలు మాత్రం ఎర్రగా ఉంటాయి. అలా ఎందుకు వస్తున్నాయి అని అంటే, పూర్వం తానీషా గారు ఇక్కడికి కళ్యాణానికి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు ముత్యాల తలంబరాలు అలాగే పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించేవారు. ఆయన వాళ్ళకి, అంటే ముస్లింల ఆచారంలో వాళ్ళు ఏదైనా ఒక పండగ నిర్వహించుకునేటప్పుడు గులాం చల్లుకోవడం అనేటువంటి వాళ్ళకి ఆచారంగా ఉంటుంది. అంటే ఆ పద్ధతిలో వాళ్ళు, ఇది కూడా సంతోషకరమైనటువంటి సీతారాముల కళ్యాణం అనేటువంటిది ఆనందకరమైనటువంటిది అనేటువంటి భావనతోటి ఆయన
ఆ ముత్యాల తలంబరాలతో పట్టు వస్త్రాలతో పాటు ఈ గులాం కూడా తీసుకొచ్చేవారు. అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ సమర్పిస్తే అప్పుడు ఆ రాజు యొక్క రాజుగా అప్పుడు ఆయన పరిపాలనలో ఉండేవాడు కనుక ఆయన ప్రీతి కోసం అని వీళ్ళు అలా చల్లేటప్పుడు ఆ తలంబరాల్లో కలిపేటువంటి ఒక ఆచారం ఏర్పడింది. ఆనాటి నుండి ఈ తలంబరాల్లో గులాం కూడా కలిపేటువంటి ఒక ఆచారంతో గులాము, పసుపు ఇవన్నీ కూడా కలుపుతారు. దాంతోపాటు కుంకుమ, ఇలాగా 8 రకాల మంగళ ద్రవ్యాలు కలిపి ఈ తలంబరాలు తయారు చేసేటువంటి ఒక సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాచలంలో మాత్రం ఏదైతే పౌర్ణమి రోజు నుంచి కూడా వసంతోత్సవాలు నిర్వహిస్తారు. ఆ వసంతోత్సవాల తర్వాత ఏదైతే ఉగాది రోజు నుంచి కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏదైతే 16వ తారీఖు మాత్రం ఎదుర్కోల కార్యక్రమం ఉంటుంది. 16, 17 మాత్రం స్వామివారి శ్రీరాముని కళ్యాణం జరగనుంది. ఆ తర్వాత పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి అర్చకులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం అక్షంతల విషయానికి వస్తే మాత్రం తానిష రాజు పరిపాలన హయాం నుంచి కూడా అక్షంతలు ఎరుపు రంగులో గానీ 8 సుగంధ ద్రవ్యాలను కూడా ఆ రాజు సమర్పించేవాడు. ఆ నేపథ్యంలోనే శ్రీరాముని కళ్యాణానికి కూడా ఎరుపు రంగులో అయితే ఆ అక్షంతలు ఉంటాయి. ఇది ఎంతో పవిత్రమైన అక్షంతలు అంటూ కూడా అర్చకులు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కేఆర్ పర్సన్ మురళితో తిరుపతిరావు, జీతులు.